ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ మాట్లాడుకుందాం. ఎవరిది అంటే హౌస్ మేట్స్ లో ఇంకెవరిదో కాదండి, తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో ప్రోమో చూసినప్పుడు చాలా మంది అనుకుని ఉండుంటారు, ఏంటి కళ్యాణ్ బాగా ఓవర్ చేస్తున్నాడు, తనుజ ప్రైజ్ మనీలో నుంచి కట్ అవుతుందని చెప్పేసి ఆగిపోయింది, తను చేసింది రైట్ కాదు రాంగ్ అని చెప్పి కళ్యాణ్ ఎందుకు ఓవర్ చేస్తున్నాడు. అండ్ తను వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు తన మోకాల మీద కూర్చున్నప్పుడు తనుజ కోసం తను దిగిపోయాడు అని చాలా మంది ట్రోల్ చేస్తున్నాడు. మరి టూ మచ్ చేస్తున్నాడు, ఓవర్ చేస్తున్నాడు. అంటే తనుజ చెప్పిందే వింటున్నాడు. అంటే భరణి గారు ఆల్రెడీ పోర్ట్రే చేశారు కదా, చాలా మంది మనకి తెలుసు. బట్ స్టిల్ భరణి గారు ఏదైతే హౌస్ లో చెప్పేశారో తనుజ నించోమంటే నించుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు అనేది, అది అనుకునే వాళ్ళకి అనుకున్నంత అని చెప్పొచ్చు. నాకైతే అక్కడ ఎక్కడ తప్పు అనిపించలేదు అంటే భరణి గారు చెప్పిన విషయంలో. ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఏంటి అంటే తనుజ మాట ఎలా అయితే కళ్యాణ్ వింటున్నాడో కళ్యాణ్ మాట కూడా తనుజ అలానే వింటుంది. టు బీ ఫ్రాంక్, కళ్యాణ్ పక్కన చేరిన తర్వాత ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, పవన్ వీళ్ళంతా ఒక్క మాటలో ఉండి అసలు అలా ఉండడం వల్ల ఈరోజు టాప్ 5 లో ఉంది, టాప్ లో ఉంది తనుజ అని నేను చెప్తున్నా. మరి దీనికి మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. ఎందుకంటే ఒకవేళ తను సంజన గారి ఇమ్మాన్యుయల్ సైడ్ ఉండి తనుజ అటు నాన్న అనుకున్న ఒక భరణి గారి సైడ్ ఉండుంటే ఎలా ఉండేది గేమ్, అప్పుడు చాలా డిఫరెంట్ గా ఉండేది. బట్ ఇక్కడ అలా కాకుండా ఇలా జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే తనుజ చేసింది వచ్చి బయట చెప్పింది. ఏంటి, బిగ్ బాస్ తనకి కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. పిలిచిన తర్వాత తనుజ నువ్వు టాప్ లోకి వచ్చేసావు కదా, అంటే మార్క్స్ ప్రకారంగా కావచ్చు, 3 lakhs మనీ పరంగా కావచ్చు అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే. సో తనుజ అక్కడ నేను ప్రైజ్ మనీలో నుంచి 3 lakhs కట్ అయిపోతుంది అంటే నాకు ఇష్టం లేదు అనేది తన పాయింట్, నిజం చెప్పాలి అంటే. అండ్ సెకండరీ ఏంటంటే ఆడియన్స్ ఓటు ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా డబ్బులు పెట్టి లైక్ ప్రైజ్ మనీలో నుంచి 3 lakhs తీసేసి కొనుక్కొని వెళ్ళాలని నాకు లేదు అనేది తన పాయింట్. సో ఇక్కడ లోపలికి వచ్చి తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంది. ఏంటి అంటే తనేమో గొప్పగా చెప్పలేదు, నేను గెలిచాను బట్ స్టిల్ నాకు ఇలా వద్దు అలా కావాలనుకుంటున్నాను అని చెప్పలా. తనేం చెప్పింది అంటే ఇలాగా బిగ్ బాస్ ఇలాంటి ట్విస్ట్ పెడతారని తెలియదు కదా అన్నప్పుడు ఇమాన్యుయల్ అందరూ కూడా అసలు ఎందుకు అలా చేసావని ఒక్కటే మాట. కళ్యాణ్ అయితే ఏం మాట్లాడలేదు, తప్పని అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయాడు. అందరు చూసాము. అంటే తను చాలా కోపడ్డాడు. ఏంటి అంటే తన కోపానికి కూడా కారణం ఉంది. ఏంటి, ఈ వీక్ అంతా ఇంత కష్టపడాడు. నిజం చెప్పాలంటే ఇద్దరు త్యాగం చేశారు. ఏంటి త్యాగం అంటే వాళ్ళు కావాలని చేయడం కాదు, అది ఇంకెవరికైనా ఇచ్చి ఉండొచ్చు, బట్ నీకు ఇచ్చారు తనుజకి. ఎవరు, పవన్ తన స్కోర్ తనకి ఇచ్చాడు అండ్ అట్ ద సేమ్ టైం భరణి గారు ఇచ్చారు. సో దానికి వాల్యూ లేకుండా పోయిందా? ఇంత కష్టపడి దెబ్బలు తాకించుకొని కొట్లాడి ఇది చేసి అది చేసి ఇంత గేమ్ ఆడిన నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత త్యాగం అని ఎందుకు అనుకుంటున్నావు? అది నువ్వు గెలుచుకున్నది. కానీ బిగ్ బాస్ దానికి ఒక పేరు ఏం పెట్టారు అంటే ప్రైజ్ మనీలో నుంచి 3 లక్షలు తగ్గిపోతాయి అన్న దగ్గర తనుజ ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో చెప్పండి. ఎందుకు అంటే నెక్స్ట్ రాబోయే చిన్న క్లిప్ తర్వాత ఆ క్లారిఫికేషన్ కూడా నేను ఇస్తా. ఎందుకు ఆ 3 లక్షల దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఆడియన్స్